షుగర్ లేకుండా కూడా ఇలా క్రీమీ బెల్లం పరమాన్నం చేయొచ్చని తెలుసా? నమస్తే అండి. వెల్కమ్ టు ఆహా అమృతం. ఇవాళ మనం చూసే రెసిపీ బెల్లం పరమాన్నం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. రైస్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున నీళ్లు తీసుకోవాలి. రైస్ వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక రైస్ బాగా ఉడికించుకోవాలి. రైస్ బాగా ఉడికాక ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. బెల్లం బాగా కరగనివ్వాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఆ పాలుని బెల్లం మొత్తం కరిగిన తర్వాత అందులో వేసుకోవాలి. బెల్లం పాలు రెండు బాగా కలిసాక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మనం 6-7 జీడిపప్పు పలుకుల్ని వేసుకుని ఒకసారి కలిపి దించేస్తే ఎంతో టేస్టీ అయిన పరమాన్నం రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.